హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే మొదటగా గుర్తొచ్చేది ఏంటండి? ఆవకాయ పచ్చడి. సో నోట్లో నీళ్ళూరించి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ముందుగా మనం మామిడి ముక్కలు కొట్టించుకుంటాం కదా. సో అవి కాయలు బాగా కడిగేసి నీట్గా ఒక క్లాత్తో తుడిచేసి అస్సలు తడి లేకుండా మనం మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించి తీసుకురావాలండి. అస్సలు తడి ఉండకూడదు ఆవకాయ పెట్టుకునేటప్పుడు. సో అవి ముక్కలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. అండ్ అలాగే చూసారా, అక్కడ పైన ఇలా ఒక పొరలా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేయాలి. అండ్ అక్కడ నల్లగా కూడా ఉంది చూడండి, అది కూడా వచ్చేస్తుంది. అలా పొరలా వచ్చేస్తుంది అనమాట. నీట్గా ముక్కల్ని తుడిచేసుకొని అండ్ ఆ పొరలాంటి దాన్ని కూడా మొత్తం అంతా తీసేసుకోవాలన్నమాట. మనం ఆవకాయ పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పెట్టే ఆవకాయ పచ్చడికి అసలు తడని తగలకూడదండి. మనం ఏ గిన్నెలు వాడుతున్నామో అవన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి. సో నేను మీకు ఇక్కడ కొలతల లెక్కని చెప్తాను. నేను యాక్చువల్లీ ఆవకాయ ముక్కలు నాకు ఈ గిన్నెతో 4 గిన్నెలు వచ్చాయి. సో దానికి నేను ఒక బౌల్ ఫుల్గా కారం తీసుకున్నాను. అండ్ అలాగే 3/4 వంతు ఆవపిండి కూడా తీసుకున్నానండి. అంటే 3/4 బౌల్ అనమాట. అండ్ సాల్ట్ కూడా 3/4 బౌలే తీసుకున్నాను నేను. సో ఇందులో 2 స్పూన్లు మెంతిపిండి యాడ్ చేశాను. మెంతిపిండి తక్కువే యాడ్ చేస్తారండి, 2 స్పూన్లు యాడ్ చేశాను. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవకాయ పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా గిన్నెలన్నీ ఎండలో పెట్టుకోవాలి. ఏవైతే యూస్ చేస్తున్నాం చివరికి మిక్సీ గిన్నె కూడాను, లేదంటే పచ్చడి పాడైపోతుందండి. సో ఇవన్నీ మిక్స్ చేసేసి మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనం తెచ్చుకున్న ఆవకాయ మామిడి ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసి అవి నీట్గా బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటే ముక్కకి ఆయిల్ పట్టి ముక్క మెత్తబడకుండా ఉంటుంది అనమాట, గట్టిగా ఉంటుంది. సో నీట్గా కలిపేసుకోవాలి. సో ఆవకాయ పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు తడనిది ఎక్కడ తగలకూడదు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదండి, కారం, ఆవపిండి అవన్నీ వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటూ, అసలు తడి తగిలింది అంటే పచ్చడి పాడైపోద్దండి, బూజు పట్టేస్తుంది. అసలు తడి తగలకూడదు. ఇప్పుడు ఈ ముక్కలు అండ్ ఈ కారం అన్నీ కలిపి బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి, మొత్తం అన్ని ముక్కలకు పట్టి బాగా కలిసేలా చేయాలి. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక బౌల్ ఆర్ ఒక గుప్పెడు అనమాట గార్లిక్ కూడా వేసాను. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత నేను ఇక్కడ 1.5 బౌల్తోని ఆయిల్ తీసుకున్నాండి. అది అప్రాక్సిమేట్గా 1 లీటర్ ఆయిల్, 1 లీటర్ ఉంటుంది అనమాట. ఆయిల్ అంతా కూడా ముక్కలకు వేసేసి బాగా కలపాలి. నేను ఇక్కడ పచ్చళ్ళ కారమే వాడానండి, అలాగే వేరుశెనగ నూనె వాడాను. నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. మొత్తం అంతా నీట్గా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 8 కంటైనర్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. డబ్బా లేకపోతే జాడీ అలా ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలు కానీ జాడీలో కానీ, స్టీల్, సిల్వర్ వాటిల్లో వేయకండి. అండ్ ప్లాస్టిక్ కానీ సిరామిక్ కానీ ఆ జాడీలు కానీ అందులో వేసేసి నీట్గా మూత పెట్టేసి దీన్ని 3 రోజుల పాటు అసలు ఏం కదపకుండా వదిలేయాలండి. ఈరోజు ఆవకాయ పెడితే రేపు అంతా ఉంచి ఎల్లుండి అనమాట, అంటే 3వ రోజున మనం అది మళ్ళీ ఆవకాయ తీసి తిరగ కలపాలన్నమాట. అప్పుడు వాడినప్పుడు కూడా బేషన్ అది కూడా తడి లేకుండా చూసుకోవాలి. సో 3వ రోజు నేను ఓపెన్ చేస్తున్నానండి. చూడండి ఆవకాయ అసలు ఎంత బాగుందో, మంచి స్మెల్ వచ్చింది అసలు ఓపెన్ చేసిన వెంటనే. కొత్త ఆవకాయ కదా, సూపర్ టేస్టీగా ఉంది. అండ్ ఆ బేషన్ కూడా తడి లేకుండానే చూసుకోవాలి. అండ్ మీరు కలిపే స్పూన్ కూడా తడి లేకుండానే చూసుకోవాలండి. సో చూసారా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అసలు మొత్తం స్మెల్ అండి, ఎంత బాగా వచ్చిందో ఆవకాయ. సో ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. అండ్ అసలు ఆవకాయ అంటేనే ఒక ఎమోషన్ కదా అంటారు అందరూ. ఎందుకు అని అంటే, మా నాన్నమ్మ గారు చాలా ఎక్కువ ఆవకాయ కలిపేవారండి, నాకు ఇప్పటికీ గుర్తే. చాలా బాగుండేది అసలు, ఆ రోజులే వేరు. సో ఆవకాయ మళ్ళీ మనం అదే డబ్బాలో మళ్ళీ స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మా నాన్నమ్మ చేసే పద్ధతిలో నేను చేశానండి. ఇది 1 ఇయర్ వరకు అసలు పాడవ్వదు. అండ్ ఆవకాయ కలిపిన తర్వాత ఏం చేస్తామండి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కదా. సో చూడండి, నేను ఇక్కడ కొంచెం వేడివేడి అన్నం, అందులో కొంచెం నెయ్యి వేసి మా పిల్లలకి పెట్టాను. అండ్ సూపర్గా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మా అక్క వాళ్ళ పాప కూడా హాలిడేస్కి వచ్చింది, తను కూడా తిన్నది. సూపర్గా ఉంది పిన్ని అని మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఆవకాయ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.